దేవునితో సమయం అనక అసమయం అనక సంతోషముగా గడుపుతూ ఉన్నప్పుడు ఆయన ముఖ కాంతిని మీద ప్రకాశింపజేయబడుతుంది. ఆయన మహిమ నిన్ను ఆవరిస్తుంది. ఆయన మహిమలో నీవు ఆనందించగలుగుతావు. ఆయన సన్నిధిని నీవు ఆనందించగలుగుతావు. ఆయన ముఖ దర్శనము చేసుకో. ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయనతో నీవు సమయమనక అసమయమనక గడపడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన తన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేయాలని ఆశపడుతున్నాడు. ఆయన తన వెలుగును నీ మీద ప్రకాశింపజేయాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి దూరంగా వెళ్ళదు ప్రియ బిడ్డ. హల్లెలూయా. ఆయనతో సమయం గడిపే కొలది ఆయన వలె పరిశుద్ధపరచబడుతూ సంపూర్ణమవుతూ ఉంటాము. ఆయన వలె మార్చబడుతూ ఉంటాము. ఆయన పోలికలోనికి మార్చబడటానికి దేవునితో ఎక్కువ సమయం గడపడం అనేది చాలా 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 ప్రాముఖ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దైవ కృప మనందరికి అనుగ్రహించబడును గాక. ఆయన ఒక కాంతి నీ మీద ప్రకాశింపజేయును గాక. ఆయన మహిమ నీ మీద ఉదయింపజేయును గాక. ఆయన కృప నీ మీద విస్తరింపచేయబడును గాక. ఆయన వెలుగులో నీవు ఆనందించుదు గాక. నిత్యము ఆయన ఆరాధించేటట్టుగా ఆనంద తైలముతో నా దేవుడు నిన్ను అభిషేకించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you Almighty God. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసు ప్రభుల వారికి మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఆమేన్.